ప్రతి క్షణము కూడా ఆయన యొక్క ప్రభావం మనలను ఆవరిస్తూ ఉన్నటువంటి గొప్ప ధన్యత. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి యొక్క శిలువ ధ్యానాలను బట్టి దేవుని నేను మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ, గత వారం అంతా కాపాడి మరొక అద్భుతమైనటువంటి నూతన వారంలోకి ప్రభు మనలను ప్రవేశింపజేశారు. అందును బట్టి ఈ యొక్క సోమవారం నుంచి మరలా దేవుడు శిలువ ధ్యానాలను ముందుకు కొనసాగించబడుతూ ఆయన యొక్క ఆత్మశక్తిని మన కుటుంబాలలో, సంఘాలలో ఈరోజు కూడిక ఏర్పాటు చేయబడినటువంటి కుమారుడు, కుమార్తె వీరి యొక్క దాంపత్య జీవితంలో రెండుగా ఉంచి నిలుపుగాక. మంచిది. ప్రియ దేవుడి సంగమా, దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి గెలుపును, ఉన్నతమైనటువంటి సామర్థ్యతను ఇచ్చేటువంటి దేవుడు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆయుధము అనండి అందరూ. అది మన దగ్గర చూపించేది కాదు, కానీ అది మనం అనుభవించేటువంటి. దేవుని సంగమ, ఈ అనుభవించేటువంటి ఆయుధము అది డాలు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా డాలు అనేటువంటిది ఉన్నది. ఈ విశ్వాసం అనే డాలు మనము ఎవరికి వారమే అది మోయుదుముగాక. రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న అంశము, నీ డాలు ఎవరు మోస్తూ ఉన్నారు? అంశము, నీ డాలు ఎవరు మోస్తూ ఉన్నారు? దేవుడు బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చదివినప్పుడు చాలా సామాగ్రిని దేవుడు ఇచ్చాడు. ఒక్కొక్కరికి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి ఒక్కొక్క వస్తువుని ఇచ్చాడు దేవుని సంగమ. మనకి ఇచ్చినప్పుడు కానీ ప్రత్యేకంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో మాత్రము చూడండి, అక్కడ ఒక పదం వాడాడు, ఇవన్నీ గాక. అంటే వేదన చాలా కాదు, పైన చాలా ఉన్నాయి. రక్షణార్థమైన శిరస్సులు ఉన్నది, తర్వాత దేవుని బిడ్డల సర్వాంగ కవచం ఉన్నది, సత్యం అనే దట్టి ఉన్నది, సమాధానమైన జోడు ఉన్నది. కానీ ప్రత్యేకంగా ఏమంటాడంటే ఇవన్నీ గాక. అంటే వీటంతటికంటే అలా అనే అవి అవసరం లేదని కాదు, అవి అవసరమే. ఇంటికి గోడలు అవసరం, గచ్చులు అవసరం, కరెంట్ అవసరం, దేవుని బిడ్డలారా చాలా స్లేట్లు అవసరం. కానీ అంతటికంటే పై కప్పు అనేటువంటిది చాలా అవసరము. ఆమేన్. అయితే ఆత్మీయ జీవితంలో ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురుగాక. చేతిలో డాలు ఉండాలంట. డాలు ఎప్పుడైనా చూసారు ఎవరైనా? డాలు అంటే డాలు పప్పు కాదు. డాలు అంటే దేవుని బిడ్డలారా లేదా డాల్డా కాదు. డాలు అంటే ఎదుటిగా ఎవరైనా ఏదైనా మనకి దాడి చేస్తే అడ్డుకునే ఆయుధమే డాలు. ఈ డాలు ఇలా ఉందనుకోండి, దేవుని బిడ్డలారా ఎవరైనా రాయిలు విసిరినా, ఏ విధమైనటువంటి ఆయుధాలు విసిరినా, ఈటలు విసిరినా ఇలా పెట్టేటప్పుడు అదేమవుతుంది? ఆ డాలు మనల్ని భద్రపరుస్తుంది, రక్షిస్తుంది, క్షేమం ఇస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొని, ఈ డాలు అంటే ప్రార్థన మనకి ఎంత అవసరమో, దేవుని సంగమ మనకి ఉపవాసం ఎంత అవసరమో, కానీ ఈ డాలు అనేటువంటిది కూడా చాలా చాలా మనకి అవసరమో. ఆమేన్. ఈ డాలు ప్రియులారా మనకి ఏ షాపులోనూ దొరకదు. విశ్వాసం అనేటువంటిది మనకు మనమే దేవునిని ఆధారం చేసుకున్న దాన్ని బట్టి, నడిచిన భక్తిని బట్టి, దేవునికి మనం ఇచ్చే జీవితాన్ని బట్టి ఈ డాల్ అనేటువంటిది మనం వినియోగించగలము. హల్లెలూయా. ప్రియులారా దయచేసి వాక్యం మీద మనసు ఉంచండి, పిల్లల వైపు చూడకండి. దేవుని ఎందుకంటే ఉపదేశము మీరు మళ్ళీ ఇంకా ఇటో వెళ్ళిపోతుంది అనమాట. ఈ డాల్ అనేటువంటిది నీవు ప్రతిసారి కూడా నువ్వు ఏ ప్రయాణం చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఈ కనిపించని యొక్క డాల్, ఇదే డాల్ అనుకోండి, మైకినే పొడవుగా ఉంటది, ముందుకు ఇలా పట్టుకోవడానికి ఉంటది. దేవుని బిడ్డలారా ఏ విధమైన
ఆయుధాలు నీకు ఎవరు ఏది దాడి చేసినా ఈ డాల్ ఇలా పట్టుకున్నప్పుడు అది తిరిగి తిప్పి కొడుతుంది అసలు. ఆమేన్. అంటే ఈ డాల్లో అంత శక్తి ఉన్నది. ఈ శక్తి ఎలా వస్తుందంటే విశ్వాసం వలనే అంటున్నారు. ఆమేన్. ఇక ఏది మీరు చెయ్యక్కర్లేదు, ప్రయాసపడక్కర్లేదు, ఏదేదో మీరు అర్పించక్కర్లేదు. విశ్వాసము, మీ సొంత విశ్వాసమే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క విశ్వాసము మనం ఎక్కడి నుంచో కూడా డబ్బులు అప్పు తెచ్చినట్లుగా విశ్వాసాన్ని అప్పు తెచ్చుకోకూడదు. ఆమేన్. ఎవరికి వారే ఎంతమంది ఉంటే అంతమందికి కూడా డాలు ఉండాలి. ప్రతి ఒక్కరికి డాలు అనేటువంటిది అవసరం దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ చూడండి, ఒక దినము అద్భుతమైనటువంటి సొలొమోను మరి రాజుగా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో ఆయన బంగారపు డాలును నిర్మించాడు. ఇప్పుడు మనం చదువుకున్న మొదటి రాజులు 11వ అధ్యాయము దేవుని సంగమా అక్కడ మనకి 27వ వచనంలో కనిపిస్తుంది. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన పేదలు బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అను ఒకడు ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. చూడండి, యెరోబాము అనేటువంటి ఒక దుష్టుడు కూడా ఉన్నాడు. ఇతనుకున్న తలాంతులు చూడండి. ఒక విధంగా అతను పాపపు వ్యక్తి అయినప్పటికీ కూడా బలాఢ్యుడు అంటున్నాడు దేవుడు. ఇంకా పని యందు శ్రద్ధ గలవాడు అంటూ ఉన్నాడు. ఇతనేమో దేవుని యొక్క పనుల మీద ఇతనికి 10 గోత్రాలు అప్పగించబడ్డాయి. ఎన్ని గోత్రాలమ్మా? మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాల్లో 10 గోత్రాలు దుష్టుడైనటువంటి యెరోబాముకు అప్పగించబడ్డాయి. అంటే మీకు అర్థమవుతుందో లేదో, మనం ఎప్పుడైతే పని కరెక్ట్ గా చేయలేదో, దేవుని సేవ కరెక్ట్ గా చేయలేదో, దేవుని యొక్క విశ్వాసాన్ని సరైన సమయంలో మనము చూపించలేదో, ఏమవుతుందంటే దేవుని యొక్క ఇల్లు అవని సేవ అవని ఎవరో వచ్చి ఏలుబడి చేస్తారన్నమాట. అంతకుముందు ఎవరు ఏలుబడి చేశారు దేవుని రాజ్యాన్ని? సౌలు రాజుగా ఉండేవాడు. అంటే 3 రాజులు ఇక్కడ మనం చూద్దాం. మొదటి సౌలు రాజు హృదయం, ఇతరుడు ఏంటి? అసలు దేవుడికి హృదయమే ఇచ్చేవాడు కాదు. దావీదు హృదయము మొత్తం 100 కూడా దేవుడికి ఇచ్చాడు. కానీ సొలొమోను హృదయము సగం ఇచ్చాడు. అంటే మొదటి వారి హృదయము ఏమీ లేదు, ఖాళీ. రెండో వారి హృదయము పూర్తిగా ఇచ్చాడు. మూడో వారి యొక్క రాజు అయినటువంటి సొలొమోను హృదయం మాత్రము సగం ఇచ్చాడు దేవుడు. ఈరోజు సగంగా అంటే 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అంటారు. దేవుని దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క బలిపీఠం కట్టాడు. ఇదేంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క బలిపీఠం కట్టి ఒక్కొక్క దేవతను పెట్టాడు అన్నమాట. అంటే 1000 మంది తన భార్యని తీసేస్తే మిగిలిన వాళ్ళు ఎంతమంది అమ్మా? 999 మందికి 999 ఆల్టర్స్ అన్నమాట, దేవతలు కట్టి అతని హృదయము ఆ 1000 మంది కూడా ఏం చేశారట? అన్య దేవతల వైపు త్రిప్పివేసిరి. మన హృదయం ఎప్పుడైతే సగంగా ఉంటుందో, దేవుడి సంగమా, దేవుడు ఏం చేస్తాడంటే పరిచర్య అవని, ఆ పరిచర్య చేయలేని సందర్భంలో వచ్చినప్పుడు, సామర్థ్యత లేనప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే ఇదిగో ఈ యెరోబాము లాంటి వాడికి అసలు మనం ఎంత కష్టపడి, ఎంత కన్నీళ్లు కార్చి, ఎంత ఉపవాసాలు ఉండి, ఎంత అద్భుతమైనటువంటి పరిచర్యలో ముందుగా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి ఎంతమంది ఉండగా, దేవుని బిడ్డలారా, మరి యెరూషలేములో అంతమంది 12 గోత్రాలు ఉంటే ఏంటయ్యా చూసి ఈ యొక్క దుష్టుడైనటువంటి యెరోబాముకి అప్పగించావేంటి? పరిచర్య ఏమైనా చేయగలడా? అసలు దావీదుకి దేవుడు మాట ఇచ్చాడు, నా హృదయానుసారైనటువంటి దావీదు ఈ రాజ్యాన్ని, ఆయన దావీదు యొక్క సింహాసనము సదాకాలము నిలుచును. నిలిచే సింహాసనము, నిలిచే సేవ, నిలిచే గోత్రాలు
ఎవరికి అంట కడుతున్నాడమ్మా? యెరోబాముకి ఉపయోగిస్తున్నాడు. ఒక ఊర్లో దేవుని బిడ్డలారా, అది వైజాగ్ దగ్గర కొత్త వలస నుంచి లోపలికి వెళ్తే పెద్దిపాలెం అని ఒక విలేజ్ ఉంటుంది. పెద్దిపాలెము వైజాగ్ లోపల, కొత్త వలస నుంచి లోపలికి వెళ్ళాలి. అయితే అక్కడ పట్నాయక్ గారు అని ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన దేవుని నామాన్ని బట్టి ఇంటి వారందరూ వెలివేశారు అతను. ఎందుకంటే పెద్ద జాతి వారు, దేవుడిని నమ్ముకున్నారు. మా కొద్ది తక్కువ దేవుడు, తక్కువ జాతి దేవుడు అని వారి తల్లిదండ్రులు అతన్ని, నాన్న ఇంత డబ్బు ఉంది, ఇంత బంగారం ఉంది, ఇన్ని ఇల్లులు ఉన్నాయి, నువ్వు కుమారుడివే, నాకు అవన్నీ అవసరం లేదు, వాటికంటే మించినటువంటిది నా యేసయ్యకి దగ్గర ఉన్నది అన్నదండి. తప్పుడు సోదరుడు చెల్లిద్దాం హల్లెలూయా. ఆయన్ని అవన్నీ విడిచిపెట్టి ఆ పెద్దిపాలెంలో పరిచర్య ప్రారంభించారు. సేవ చేస్తుంటే కొంతకాలం అయిన తర్వాత, చాలా ఇప్పుడు 70 సంవత్సరాలు దాటిందిలేండి. అయితే గొప్ప నాయకుడు, చాలా అద్భుతమైన సేవ ఆయన కాలంలో జరుగుతున్నప్పుడు ఆయన ఉన్న ఊర్లో ఎవరో రాత్రి పెద్ద వ్యాన్తో దిగారు. దిగి చాలా మరి ఆ యొక్క డబుల్ బెడ్ మంచాలు, కుర్చీలు, ఎన్నెన్నో అక్కడ స్థలం ఎక్కడ తీసుకున్నారంట. అక్కడ చర్చి కట్టాలని చర్చికి ఎదురుగా చర్చి పెట్టేది. చూసారా? హల్లెలూయా. ఇతను ఏమీ లేదు, ప్రార్థనే, అన్నిటికీ కన్నీరు కార్చడం, ప్రార్థన, ఉపవాసాలు అంతే. ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు. మరలా ప్యాకింగ్లు తెచ్చినవి దించారు, కానీ మరలా ఎలాగున్న వాళ్ళ జాగ్రత్త తీసుకెళ్ళిపోయి దేవుని పిల్లలు. హల్లెలూయా. మనము సరిగ్గా పరిచర్య చేస్తే, నిజంగా దున్నగలిగితే, నిజంగా భారం కలిగి కన్నీరు కార్చగలిగితే, నీ ఎదుట ఏ శత్రువు కూడా ఎప్పుడు కూడా నిలవలేడు. ఆమేన్. ఒకవేళ మనకి కానీ చేత కాలేదు అనుకో, మనకి సామర్థ్యత లేదనుకో, ఎలాంటి వాడు వచ్చాడు ఇప్పుడు? 10 గోత్రాలు ఎవరికి ఇచ్చారు? అంటే అక్కడ సొలొమోనుకి ఏమి లేదని, సామర్థ్యత లేదు. ఈరోజు సామర్థ్యత నీకు ఉన్నప్పుడు, నీకు సత్తా నీకు ఉన్నప్పుడు, నువ్వు నిజంగా నీ దగ్గర డాలు అన్ని వేళల్లో చూపిస్తున్నప్పుడు, నీ హృదయము ఎవరు తిప్పినా తిప్పబడదు. ఆమేన్. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఆయన కాలంలో డాళ్ళు అయితే కట్టాడు. చూడండి, అవి ఏ డాళ్ళు అంటారు అంటున్నాడు ఇక్కడ దేవుని సంగమం. చదవండి మాటలు. 1 రాజులు 10వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. రాజైన సొలొమోను, చూడండి, రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్ళను చేయించెను. రాజైన సొలొమోను, అమ్మా వాక్యం వినండి నాన్న. చూడండి, రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్ళను చేయించెను. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండెను. ఎన్ని డాలమ్మా? 600. 600 డాలర్ లేదు, 200 డాళ్ళు. ఒక్కొక్క డాలు ఎంత బరువు అంటున్నాడు? ఎన్ని తులాలు? 600 తులాలు. అంటే ఒక డాలే 600 తులం. తులం బంగారం ఉందా ఇక్కడ? దేవుడు డౌట్ దేవుడు దీవించిన కాక, నువ్వే దేవుడికి బంగారం వే. ఆమేన్. నువ్వు ఈ బంగారం అయితే ఇక్కడే ఉండిపోద్ది, కానీ నువ్వు పరలోకం వెళ్తావు అన్నమాట. ఆమేన్. దేవుని సంగమా, ఇక్కడ ఎన్ని డాళ్ళు అంట? 200 డాలు. ఒక్కొక్క డాలు ఎంత బరువు అమ్మా? 600 తులములు. అంటే 1,20,000 తూములు అటండి. తులములు 1,20,000 తులములు. ఈ యొక్క 200 డాళ్ళు అమ్మా. ఇవి నేను లెక్కలు అడుగుతుంటే ఎక్కడ నాకు తెలియక నవ్వులు చేస్తుంది ఏంటంటే అని అంటారు పాస్టర్ గారి మధ్యాహ్నం. హల్లెలూయా. లెక్క చెప్పండి అసలు ఏంటి ఇవి? 200 డాళ్ళు. ఒక్కొక్కటి ఎన్ని? 600 అంటే చూడండి, బంగారంతో చేసే డాళ్ళు లాంటివి. 200 డాళ్ళు ఎక్కడ పెట్టాడు? మందిరములో పెట్టాడు. ఎక్కడ? ఆ మూలలో, ఈ మూలలో, అటు సైడ్, ఇటు సైడ్ పెట్టాడు. చక్కగా దొంగలు వచ్చి ఏం చేశారు? ఈ డాళ్ళన్నీ కూడా శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు. అంటే వస్తువుగా ఉన్న డాల్ అది. తర్వాత అయ్యో ఈ డాళ్ళు పోయాయి, ఏంటి మా తండ్రి గారి కాలంలో డాలు బంగారంతో చేశాడు, అయితే లాభం లేదని
తన కుమారుడైనటువంటి రెహబాము ఏం చేశాడు? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం అక్కడే ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు దేవుని బిడ్డలారా. అదే మొదటి రాజులు 14 యెహోవా మందిరపు ఖజానాలోని 14 అధ్యాయము 26-28. పదార్థములను రాజు నగరి యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాలు చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను చేయించే ఆ డాలుని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత రాజైన రెహబాము మనకి మొదటి రాజులు 14 అధ్యాయము 28వ వచనం, రాజు యెహోవా మందిరంలోకి వెళ్ళినప్పుడల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతని తిరిగి రాగా వాటిని తన గదిలో ఉంచిరి. ఇవేంటంటే ఇత్తడి డాళ్ళు 27వ వచనం ఉంటది. అతడు రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్ళను చేయించి రాజనగర ద్వారపాలకులైన తన దేహ సంరక్షకులు అధిపతులు వశము చేసెను. వశము అనండి అందరూ, వశము చేసెను. ఈరోజు వశీకరణలు అవుతున్నాయి. వశీకరణలు వశం అయిపోవడం వల్లే. అంటే వారి చేతిలో ఏమి లేదు. నేను చెప్పాను ఆయుధం ఏంటి? ఆయుధమే, వేరే అంశమే డాలు. ఈ డాల్ అనేటువంటి ఆయుధము రాజ సంరక్షకులు అంట. దేహ సంరక్షకులు, దేహానికి సంరక్షకులు. ఈరోజు మన రక్షకుడు ఎవరు? మన దేహానికి రక్షకుడు అంటేనే యేసు. యేసు అనే పదమే సేవియర్, రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. రక్షకుడు అభిషక్తుడు. నిన్ను రక్షిస్తాడు, రక్షించి వదలడు, నిన్ను అభిషేకిస్తాడు. ఆమేన్. ఇక్కడ మాత్రము ఈ యొక్క దేవుని బిడ్డలారా, రెహబాము యొక్క పనివారు ఎత్తడి డాలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎత్తడి డాలు పట్టుకొని వెళ్తారు. ఎవరైనా బాణాలు వేస్తారేంటో, రాళ్ళు విసురుతారేంటో, ఏదో ఒకటి చేస్తారని డాలు పట్టుకొని వెళ్ళడం, అడ్డుగా ఉంచడం. ఈ డాళ్ళు అయ్యగారు పని అయిపోయింది ఈ రోజు అనేసరికి ఆ డాల్ ఎక్కడ పెడుతున్నారు? రాజుగారి యొక్క గదిలోకి వెళ్ళి పెట్టేస్తున్నారు అన్నమాట. మళ్ళా అవసరం వచ్చినప్పుడు ఆ డాలు తీస్తూ ఉన్నారు. దేవుని సంగమా, ఈ డాలు చూడండి ఎన్ని రకాల డాలు ఇప్పుడేమో మనము ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో ఏ డాల్ అది? విశ్వాసం అనే డాలు. సొలొమోను చేయించినవి బంగారపు 200 డాళ్ళు. తన కుమారుడైనటువంటి రెహబాము చేయించినవి ఇత్తడి డాళ్ళు. దేవుని సంగమా, 3 రకాల డాళ్ళు విన్నాం. అంటే చేయించిన డాళ్ళు వేరు, విశ్వాసం అనే డాలు ఇది వేరు. ఆమేన్. విశ్వాసమైన డాలు నువ్వే చేసుకోవాలి. బంగారంతో చేశాడు అతను, దేవుని బిడ్డలారా ఇత్తడితో చేయించుకున్నాడు ఇతను. కానీ మనము చేయించుకున్న డాళ్ళు కాదు ఇవి. చేయించుకున్న డాళ్ళు అయితే పోటీకి వస్తారు, దానికి ధర పెరుగుతుంది, లాక్కెళ్ళిపోతారు, అలాగే చాలా సమస్యలు వస్తాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసం అనే డాలు, నువ్వు ఎంత విశ్వాసంలో ప్రతి దానికి కూడా విశ్వాసమే. నువ్వు బియ్యం లేవమ్మా, లేకపోతే నీకు ఈ నెల ఎంత అప్పు కట్టాలి, ఎంత సమస్య ఉంది, అప్పుడు ఏం చేయాలి నువ్వు? నా దేవుడు నాకు ఇస్తాడు. దాన్ని ఏమంటారు? విశ్వాసం. లేకపోతే ఆటోలు ఉన్నాయి, దానికి చాలా కట్టవలసినటువంటి బ్యాంకు సమస్యలు ఉంటాయి, ఈ నెలకి ఏంటి బేరాలు లేవు, సమస్య ఉంది, ఏం చేయాలి? నా దేవుడు చివరి క్షణంలోనైనా ఇస్తాడు. ఆమేన్. దాన్నే విశ్వాసం అంటారు. ఈ విశ్వాసం అనే డాలు నువ్వు తీయాలి. డాల్ అంటే నువ్వు తీసి ఎంత దూరం విసిరినా అది శత్రువు వేస్తున్నటువంటి అపనమ్మకాలకి, బలహీనతలకి, భయములకి, దిగులకి, కంగారులకి, కొందరికి కంగారుల వల్ల కూడా గుండె ఏమైపోతుందంటే పురువికిపోతుంది. చాలా భీతి అయిపోతారు, చాలా టెన్షన్ పడిపోతారు, చెమట్లెక్కిపోతారు, చేతులు కాళ్ళు వడికిపోతుంటాయి, గుండెమో చాలా వేగంగా కొట్టుకుంటుంది. అమ్మో సమయం అయిపోతుంది, వచ్చేస్తున్నారు వాళ్ళు, ఇదిగో ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీ చింతలన్నీ మోసే దేవుడి యొక్క డాలు. ఆమేన్. ఈ డాలు తీయ నువ్వు. ఈ డాలుని తీసి ఎవరి చేతిలో పెడితే వారు ఏం చేశారంట? వారి వశమున ఆ డాలు ఉన్నాయి, వశమున ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన వశమునే ఈ డాలు ఉండునుగాక. నువ్వు ఎప్పుడు తీసినా, ఎలాంటి రాత్రిలో తీసినా ఈ డాల్ పనిచేస్తుంది. మళ్ళా తలుపులు తీసేదే గదిలో పెడితే ఏం చేయాలి? అయ్యో తాళాలు నా దగ్గర లేవండి, ఇంకొక దగ్గర ఉన్నాయి, ఈ డ్యూటీ నాది కాదు, ఏం చేయాలని
దేవుని పెట్టారా, ఈ యొక్క డాలు కొరకు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు, నీ లోపటే ఈ డాలు ఉంది. ఆమేన్. తీసే విధానం తెలియట్లేదు. ఈరోజు ఇక్కడ చూడండి, మరొకరు ఎంత బద్ధకం అంటే డాలు మొయ్యడానికే చేత కావట్లేదండి. మరి చెప్పుకోవడం మాట చాలా హైట్ ఉన్నాడు, 11 అడుగులు. చూడండి, 11 అడుగులు అంటే అలా వెనక్కి బొప్పాస్ చెట్టు ఉంది ఒకసారి. ఆ బొప్పాస్ చెట్టు అంతా ఆశానుభావుడు, అతని పేరే గొలియాతు. ఈ గొలియాతు ఆయన చూడండి, మొదటి సమూయేలు 17 అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. అక్కడ చూడండి ఎలాగా అతను నడుచుకొని వస్తున్నాడో. 17:7 చూడండి, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక మొదటి సమూయేలు 17:7 అతని ఈటె చూడండి, అతని ఈటె కర్ర నేత గాని, తన కర్ర నేత గాని, దోనె ఎంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. అతని ఈట 600 తులముల. అతను సొలొమోను ఎన్ని తులాలం చేశాడు? ఒక్కొక్క ఈట, ఒక్కొక్క డాలు 600 తులములు. ఇతను ఇనుము అన్నమాట. ఇది ఇనుముతో చదవండి. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచున్నాడు. హల్లెలూయా. డాలు మోయటానికి కూడా అసిస్టెంట్లు అన్నమాట. బాబు, ఈరోజు చాలా వరకు అయ్యారు మీ బైబిల్ మేము మోస్తామని అంటారు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? బ్యాగులు మోసినది వేరు, కానీ బైబిల్ బరువు కూడా అయ్యారు మోయలేరా? అయ్యారు మీ బైబిల్ మాకు ఇచ్చేయండి. ఆయన బైబిల్ మోయటానికే మనకి నామోష్ అయితే ఇంకా దేవుడు గురించి ఏం చెప్తారు ఆ అయ్యగారులో? బైబిల్ మనము నిత్యము కూడా మనం పట్టుకోవాలి, మనం మోసుకొని వెళ్ళాలి. నువ్వు బైబిల్ ఉంటేనే కదా సేవకురాలివి, సేవకుడివి, దేవుని బిడ్డవి, సంఘ పెద్దవి, లేకపోతే ఏదేమైనా బిషప్లో, ప్రోపువో, దేవుని బిడ్డ రెవరెండువో ఏదైనా సరే ఈ గ్రంథము దేవుని వాక్యం పట్టుకున్నవారు ఏమై ఉన్నారంట? పర్వతాల మీద కనిపించు జ్యోతులుగా ఉన్నారంట. ఆమేన్. వారు పర్వతాల మీద నక్షత్రాలుగా ఉన్నారంటున్నాడు. ఈరోజు ఈ గ్రంథం అనే డాలుని సిగ్గుకి కొంతమంది సూట్ కేసుల్లో పట్టుకొని వెళ్తుంటారు, కొంతమంది ఏమో బ్యాగుల్లో పెట్టేస్తారు, కొంతమంది ఏమో అసలు బైబిల్ ఎందుకులేండి ఫోన్లో ఇప్పుడు డౌన్లోడ్ చేస్తే ఇన్ని యాప్లైనా బైబిల్ మనకి ఉన్నాయి కదా. మరి కొంతమంది బైబిల్ని ఎవరైనా చూస్తే దేవుని బిడ్డలారా ఈ లోపల ఉంటుంది కదా, లోపల పెట్టేస్తున్నారు కొంతమంది పురుషులైతే. ఏంటన్నా ఆయన ఎంత సిగ్గు నీకంటే వాళ్ళకి కొంచెం ఇదేంటి అదేంటి. ప్రభువు యొక్క గ్రంథాన్ని పట్టుకోవడానికి ఎంత నామోషిగా ఫీల్ అయినప్పుడు దేవుని బిడ్డలారా అది ఎంత బాధకరమైన అవిశ్వాసమో చూడండి. ఏ డాల్ అంటే ఇది? విశ్వాసం అనే డాలుకు బదులుగా వీరు లోపల మాత్రం బైబిల్ ఉంది కానీ బయటికి మాత్రం ఏం మోస్తున్నారు? వీళ్ళు అవిశ్వాసాన్ని మోస్తూ ఉన్నారు. విశ్వాసం అనేటువంటిదే లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎంత చిన్న విశ్వాసము, ఈ యొక్క ఆవాలు ఎంత చిన్నవి, చాలా చిన్నవి. ఇంత చిన్న విశ్వాసము ఎక్కడికి నుంచి సముద్రంలోకి వెళ్ళిపో. అక్కడేమో రోజు సముద్రం దగ్గర అక్కడ ఉన్న పెద్ద కొండ దగ్గరికి వెళ్ళి యేసయ్యా సువార్తలో చెప్పావు, ఇదిగో 6 గింజలు పట్టుకొని వచ్చాను ప్రభా, ఇదిగో 6 గింజలు పట్టుకున్నాను, యేసు నామములో ఈ కొండ సముద్రంలోకి వెళ్ళిపో. ఎందుకో ఒకవేళ కొండగా వెళ్ళిపోతాను, ఇల్లు గట్టి కడతాడేమో అని ఇతను మాత్రం రాయ్ కూర్చోండి. రోజు మాత్రము ఈ యొక్క ఆవాలు పట్టుకొని ఆ సముద్రం కొండ దగ్గరికి వెళ్ళి, కొండ ఇదిగో యేసయ్య చెప్పాడు వెళ్ళిపో ఇలా చూస్తున్నాడట, ఇలా కళ్ళు మోస్తాడట. చూస్తే ఎన్ని సంవత్సరాలైనా కొండ వెళ్ళట్లేదు, వెళ్తుందా? ఆయన అలాగా చెప్తే మరి మనమంతా ఈ జేసీబీలు ఎందుకు, ఈ బుల్రోజులు ఎందుకు, ఈ తవ్వడాలు, ఈ బాంబులు పెట్టడాలు ఎందుకు? ఏ కొండ కోసం చెప్పాడు? లోకంలో చాలా మందికి బైబిల్ అర్థం కాక మీ యేసయ్య ఇదిగో ఇంతమందిని మీ పిల్లల్ని బండకేసి కొట్టండి. ఏంటి బండకేసి కొట్టమని చెప్తాడు ఈ దేవుడు మాకు వద్దు. ఓ పిచ్చోడా, బండకేసి ఏ బండ అది, ఎందుకు కొట్టమన్నాడు? అది ఆత్మీయ అర్థము తెలియక ఈరోజు విశ్వాసముతో ఆవగించిన విశ్వాసముతో ఈ కొండను సముద్రంలో వెళ్ళిపోవంటే కొండలాంటి నీ సమస్యల్ని విశ్వాసం అనే ఈ గాలుతో అన్నప్పుడు నీ ముందు ఉంటే హల్లెలూయా. కొండలైనా ఇప్పుడు తొలగిపోతూ ఉన్నాయి కానీ కొండల్లాంటి సమస్యలు వెళ్తూ ఉన్నాయా?
అదేంటి ఇన్ని సంవత్సరాలు ఈ సమస్య ఇలాగే ఉందా, ఈ రోగం ఇలాగే ఉందా, ఈ దీర్ఘకాల వ్యాధి ఇలాగే ఉందా, ఈ బాధ ఇలాగే ఉందా, ఈ యొక్క భయంకరమైనటువంటి ఉపద్రవాలు ఇలాగే ఉన్నాయా? ఇదేంటయ్యా ఇన్ని కొండలన్నీ మెట్టలైపోయాయి, మెట్టలన్నీ కూడా ఇదిగో చదునైపోయాయి, ఇల్లులు అయిపోయాయి, కానీ నీ సమస్య అనే కొండ ఎన్ని సంవత్సరాలైనా పోవట్లేదంటే నీ డాలు సొలొమోను లాంటి బంగారు డాలు, నీ డాలు రెహబాము లాంటి ఎత్తడి డాలు, నీ డాలు ఇక్కడ ఉన్నటువంటి గొలియాతు లాంటి ఇనుము డాలు. ఇన్ని రకాల డాళ్ళు. ఈ డాలు కూడా మోయటానికి ఎవరమ్మా గొలియాతుకి? ఒక పనివాడు. అంటే ఎంత బలాజుడు, 11 అడుగులు, అతని తల కూడా. అవన్నీ మ్యూజియంలు ఉన్నాయండి, ఏవి కూడా వేస్ట్ అవ్వలేదు. హల్లెలూయా. ఇప్పటికీ చరిత్ర అది అంటున్నాం. యేసు ప్రభువారు ఆయన ఎక్కిన వాడలు, ఆయన ఎక్కినటువంటి ఆ యొక్క వస్త్రము లాస్ట్ లో ఎన్ని ఉన్నాయి, అన్ని కూడా రోమన్ మ్యూజియం లో ఉన్నాయి. సభ్యుడు సోదరులు చెల్లించు. హల్లెలూయా. మన తాలూకు ఆనవాళ్ళు ఉండవు. మనం ఉన్నప్పుడే బాబు ఈ బ్యాగ్ అండి, మనసు అండి, మావాడు వాడేవాడు జాగ్రత్త తీసుకెళ్ళి చెరువులు పడేది అంటారు అనమాట. చనిపోయిన వెంటనే వాటి మనసు ఏం చేస్తున్నారు, ఆ తలగాళ్ళు దుప్పట్లని తీసుకెళ్ళి మొత్తం వెళ్ళు ఉంచుకోండి. ఈ ముసలోడు ఎక్కడే ఉండేవాడు, నాకు ఎక్కడే తలలోకి ముసలిలో ఎక్కడే ఉండేది. అంటే ఆనవాళ్ళు లేకుండా చేసేసే గొప్ప ప్రేమ కలిగిన సంవత్సరాలు ఇప్పుడు ఇవి. కానీ యేసయ్య ఆనాటి కాలాల్లో వాడిన ప్రతిదీ కూడా భద్రముగా మ్యూజియంలో ఉంచారు. అయితే ఇక్కడ ఈ గొలియాతు తల కూడా ఎంత పెద్ద, మరి 11 అడుగులు అంటే ఎంత బలాఢ్యుడు. ఆనాటి దినాల్లో నెఫీలీలు కూడా ఉండేవారు, అంటే రాక్షసుల్లాగా ఉండేవారు. అక్కడ ఇప్పుడే చూడండి కొంతమంది ఈ కుస్తీ పోటీలకు వెళ్తారు, రెజ్లింగ్ అంటారు, 3 Wలు అనమాట. WWW వరల్డ్ వైడ్ వెబ్. అంటే యుద్ధాలు అనమాట, కొట్టుకోవడానికి బాగా తింటారు. ఇంకా అదే కేజీలు దేవుడు 15 కేజీలు తినడం, బాగా కసరత్తులు చేయడం, పోట్లాట్లు, వారికి ఎన్నో స్పాన్సర్స్ అనమాట, చాలా డబ్బు. అయితే మరి వీళ్ళే ఇప్పుడు కాలం ఎలా ఉంటే ఇంత పొల్యూషన్ అయిపోయినటువంటి జనాల్లో, మరి పాతకాల జనాల్లో మనుషులు ఎలాంటి ఆశానుభావులు ఉండేవారు. అందులో ఈ గొలియాతు భయపెట్టించేస్తూ ఉన్నాడు. 11 అడుగులు అంటే అసలు ఊహించుకోండి దేవుడు. ఆయన భయంకరంగా ఉండేవాడు అంట. ఆయన దగ్గర చూడటానికి భయపడిపోతున్నారు. అయితే ఇతను డాలు కూడా ఎవరు మోస్తున్నారమ్మా? పనివాడు మోసుకొని ముందు నుంచి వెళ్తున్నాడు. ముందు నుంచి వెళ్తుంటే గొలియాతు వెనక్కున్నాడు, పనివాడు గొలియాతు ముందు ఉన్నాడు. దావీదు రాయి ఇసిరాడు. ఇసిరితే అదే గాని ఆ డాలు గొలియాతు చేతిలో ఉంటే రాయి అలా వచ్చినప్పుడు ఈ డాల్ ఏం చేస్తాడు, ఇలా పెడతాడు. అంటే గొలియాతుకి మొత్తం ఒళ్ళంతా కూడా ఏమున్నాయి, ఆయుధాలు ఉన్నాయి. తలకేమో హెల్మెట్ ఉంది, మొత్తం రక్షణ కవచం ఉంది. కింద నుంచి పై వరకు ఏ బాణం విసిరినా, ఏ ఈటి విసిరినా, ఏది విసిరినా తగలదు. ఎక్కడ చోటు ఉందంట తగలడానికి? ఈ నుదుటి మీద మాత్రమే స్థలం ఉందన్నమాట. ఆయన చంపాలంటే ఆ స్థలానికి ఏది అడ్డు పెడితే బతికుండేవాడు? డాలు. ఈ కర్ర అనేటువంటి డాలు ఇలా పెట్టుంటే ఆ రాయి దానికి తగిలి అవతల పడిపోయి ఉండేది. హల్లెలూయా. కానీ దావీదు అంటాడు, నేడు నేను నిన్ను ఆకాశ పక్షులకు తెగవేతును. ఇదేంటి చేతిలో ఉన్నదేమో రాయి పెట్ట, కానీ కట్టినట్లుగా ఏమంటున్నాడు, తెగవేసి ఆకాశ పక్షులకు నేను నిన్ను ఆహారంగా వేస్తాను అంటున్నాడు. అంటే ఏముంది దావీదు చేతిలో? దావీదు చేతిలో రాయితో ఎలా తెగవేస్తానంటున్నాడు? కత్తి లేదు కదా. ఏట్లోకి వెళ్ళి ఏం తీశాడు? ఎన్ని రాళ్ళు? 5ఏనా? కరెక్ట్ చెప్పు. అంటే ఇంకా అడిగామనుకో 7 అంటదేమో, మరి వెంటనే పోస్ట్ చేయొచ్చు. దేవుని సంగమా, ఈరోజు దేవుని యొక్క పిల్లలు డాల్ చేస్తావేంటి తీసుకో పడేస్తానండి అన్నట్టుగా ఎలా ఉన్నారంటే, ఏం చేస్తావు? యేసు నామము, ఎత్తండి, ఆ నామములో మీరు జయించండి, ఆ నామములో విజయం పొందండి దేవుని పెట్టారా. ఇతని దగ్గర ఉన్నది డాలు, దావీదు దగ్గర ఉన్నటువంటి గులకరాయి, కానీ వాగ్దానము, ప్రవచనం అన్నమాట. ఇతను ఎవరు? దావీదు ప్రవక్త. ప్రవక్త అంటే పలుకగలిగే దాన్ని దేవుడు రూఢిపరుస్తాడు. ఆమేన్. దేవుడు నీకు పలికిస్తాడు అనుకో, వచ్చే సంవత్సరం ఇది అవుతుంది, ఎలా అవుతుంది అంటే పలికేవారు ఏమి? ఎవరు వాళ్ళు? ప్రవక్తలు. తన చేతిలో ఉండేటువంటి రాయి కానీ
దేవుని పెట్టారు పలుకుతూ ఉన్నాడు, నేను తెగవేస్తానంటే అతగాడి కత్తి తీసి అతనికే ఏం చేశాడన్నా తల తెగవేసి వేశాడు. ఎప్పుడు ముందు రాయి విసిరిన తరువాత వెంటనే ఎక్కడ పడ్డాడు? వెనక పడ్డాడా, బోర్ల పడ్డాడా? వెనక పడ్డాడా? వాక్యం చదవండి ఒకసారి. 1 సమూయేలు దేవుని బిడ్డలారా 17వ అధ్యాయము 43వ వచనం చదవండి. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే. చూడండి ఏమంటాడంటే, నీవు నా మీదకి వస్తున్నావు, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. దావీదు నాట ఈ గొలియాతు శపిస్తూ ఉన్నాడు. నువ్వు వస్తున్నావా, ఇదిగో ఇదిగో అదిగో ఎన్నో గడపనాడు అనమాట, శపిస్తున్నాడు, చాలా మాటలు దూషిస్తూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. దేవుని బిడ్డలారా 51 చదువమ్మా. వాడు బోర్ల పడగా చూడండి ఎలా పడ్డాడంట, వాడు దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి వాడి కత్తి తీసేవాడి వరదూశాడు. దేవుని బిడ్డలారా 46 చదువమ్మా. 46 వచనం అందులో ఈ దినమున చూడండి, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. చాలు ఇక్కడ చదివితే ఆ మీదన వారి దేవతల పేర్లు ఎత్తి దూషిస్తున్నాడు. ఎవరు? గొలియాతు. ఎవరిని? దేవుని బిడ్డ అయినటువంటి దావీదుని. అయితే ఈ రాయి తగిలింది, ఎక్కడ తగిలిందమ్మా? రాయి తీసినాడు, ఎక్కడ తగిలింది? నుదుటి మీద. నుదుటి మీద పడినప్పుడు ఇప్పుడు ఎవరైనా ఇలా కొడితే వెనక పడతామా ముందుకు పడతామా? చెప్పండి అయ్యా. వెనక పడతాం. ఎంతకంటే ముందుకు పడ్డాడు, ముందు ఎవరైనా పడతారా? ఎవరైనా ముందు నుంచి కొడితే వెనక పడాలి, కానీ వెనక నుంచి కొడితే ముందు పడాలి. కానీ ఇతను మాత్రము వెనక పడకుండా ఈ గొలియాతు ఎలా పడ్డాడు? ముందు పడ్డాడు. ఏంటి దాని అర్థం? ఇంతకుముందు ఏ పేర్లు పెట్టి చెప్పించాడు? ఆ వెనక్కున్న దేవతలే. ఓ పిచ్చోడా, ఆ దేవుడు మామూలు దేవుడు కాదు, మేమే ఎప్పుడో సాగిలి పడ్డాం, నువ్వేంటి మా పేర్లు ఎత్తి నువ్వు ఆ జీవం కలిగినటువంటి దాసుడిని వాళ్ళకి అంటున్నా, వాళ్ళు వెళ్ళి నువ్వు కూడా పడిపోనుకోండి. వెనక నుంచి వాళ్ళు ఏం చేశారు? ముందుకు తోసారనమాట. సభలో సోదరులు చెల్లించు హల్లెలూయా. ఈరోజు నీ డాలు దేవుని బిడ్డలారా, దావీదు దగ్గర ఏ డాలు లేదు, ఆ అతగాడి దగ్గర ఇనుము డాలు ఉంది, సొలొమోను దగ్గర బంగారు డాలు ఉంది, తన కుమారుడైనటువంటి రెహబాము దగ్గర ఇత్తడి డాలు ఉంది. ఈ రోజు మన దగ్గర విశ్వాసం అనే డాలు ఉన్నది. ఆమేన్. ఈరోజు ఈ డాలు ఒకవేళ ఆమెకి ఇచ్చవేమో జ్ఞాపకం చేసుకురాదు. ఈ డాలు కొన్నిసార్లు మర్చిపోయావేమో. ఈ డాలు కొన్నిసార్లు దాన్ని నీవు దాని శక్తిని, ఆ డాలు యొక్క గొప్పతనాన్ని నువ్వు సాధన చెయ్యట్లేదేమో. రాత్రి నీ డాలు వారేమో దేహ సంరక్షకులు, వారేమో డాలు పట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళకే చేత కావట్లేదు. శత్రువు వస్తే ఆ డాలు తీయడమో తెలియట్లేదు. కానీ ఇక్కడ సర్వాంగ కవచము, రక్షణాత్మక శిరస్త్రాణము, సమాధానమైన జోడు, విశ్వాసమైన డాలు, సత్యమైన దట్టి, వీటన్నిటికంటే నీ చేతిలో నీ డాలు లేకపోతే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమో. 11వ వచనంలో అంటున్నాడు. ఈరోజు ఈ విశ్వాసమైన డాలు, అందుకే అక్కడ అద్భుతమైన మాట వాడి దేవుడు పెట్టారా, ఏమనంటే ఇవన్నీ గాక అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. 6:16లో ఇవన్నీ గాక. ఎన్ని ఉన్నా సరే నీకు విశ్వాసం లేకపోతే, వారైతే చూచి నమ్మారు, ఇప్పుడు మనమైతే చూడక నమ్మాం కాబట్టి మనమే ధన్యులము. ఆమేన్. ఎప్పటికీ యూదులకి విశ్వాసం లేదు, వారి దగ్గర చేయబడినటువంటి డాల్లే చూస్తున్నారు, కానీ మనమైతే చెయ్యబడని, దృశ్యముగా లేని అదృశ్యంగా ఉన్నటువంటి మహిమ డాలు మన లోపల ఉంది. ఆమేన్. దయచేసి దేవుని బిడ్డ, నీ డాల్ని ఒకసారి, అది ఒకవేళ బూజు పట్టిందేమో, ఆ డాలేమో తుమ్ము పట్టిందేమో, ఆ డాలేమో ఎక్కడ పడేసావేమో, దయచేసి నీవి రాత్రి నీ డాల్ తీస్తే నీ డాల్ గొప్పతనానికి గొప్ప విజయం ఇస్తాడు. అట్టి కృప దేవుడి కుటుంబానికి చేరి వచ్చిన మన అందరికీ, సార్వత్రిక సంఘానికి డాలు పట్టుకున్న వారిగా
ప్రభువు విశ్వాస వీరులుగా నడిపించి వర్తింప చేయగాక. మంచిది. దేవుడు ఈ వాక్యం మనందరి వినికిందో ఫలింప చేయనట్లుగా మన ప్రార్థనలోకి వెళ్లే ముందు కుమార్తె సాక్ష్యం చెప్తారు. ఆ తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం.